అర్ధరాత్రి 12 గంటల సమయం గుజరాత్లోని బానాస్కాంఠా జిల్లాలోని తారాడ్ దగ్గరలోని దాంతియా అనే పట్టణం. సరిగ్గా రాత్రి 12 గంటల 10 నిమిషాల సమయంలో హరీష్ చౌదరి గాఢ నిద్రలో ఉన్నాడు. అప్పుడే ఏదో ఫోన్లో మెసేజ్ వచ్చినట్లు సౌండ్ వచ్చింది. అది గమనించి తెరిచి చూడగా అది తన గర్ల్ ఫ్రెండ్ చంద్రిక నుంచి వచ్చింది. ఆ మెసేజ్లో ఏముందంటే, నువ్వు నన్ను కాపాడు, నువ్వు ఇప్పుడు నన్ను తీసుకెళ్లకుంటే మా నాన్న బాబాయ్ కలిసి చంపేస్తారు, ప్లీజ్ నువ్వు రా, నేను వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోమని కొడుతున్నారు, నువ్వు కాపాడు అని మెసేజ్ పెట్టింది. దీంతో హరీష్ వణికిపోయాడు. కానీ అర్ధరాత్రి సమయం, తాను ఏమీ చేయలేని పరిస్థితి. పైగా తాను ఉంటున్న ప్రాంతానికి 25 కిలోమీటర్ల దూరం. వారింటికి వెళితే తనను కూడా చంపేస్తారని భయపడ్డాడు. అలా ఆ రాత్రి గడిచిపోయింది. కనీసం హరీష్ ఆ రాత్రి పోలీసులకైనా ఫోన్ చేసి మాట్లాడాల్సిందేమో, కానీ అది కూడా చేయలేదు. ఈ రాత్రికి ఏం జరుగుతుందిలే, తెల్లవారుజామున మనం వెళ్ళిపోదాం అని అనుకున్నాడు హరీష్. ఇక ఆ తరువాత అంటే తెల్లవారుజామున తన స్నేహితులను తీసుకుని చంద్రిక ఇంటికి సమీపంలోకి వెళ్ళాడు. అప్పటికే అక్కడ చంద్రిక అంత్యక్రియలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు కుటుంబ సభ్యులు. ఏం జరిగిందని గ్రామంలోని వారిని అడిగాడు హరీష్. చంద్రిక తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుంది, ప్రేమించిన వాడితో పెళ్లి చేయలేదని చనిపోయిందట, అంత్యక్రియలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి బంధువులు కూడా ఎవరూ లేనట్టుంది, చాలా తక్కువ మంది ఉన్నట్లుంది అని ఆరా తీశాడు హరీష్. పరువు కోసం తొందరగా అంత్యక్రియలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అంతే, హరీష్ వణికిపోయాడు. చంద్రిక చనిపోయిందని ఏడుస్తూ సరాసరి పోలీస్ స్టేషన్ కు పరిగెత్తుకెళ్లాడు. తారాడ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి చంద్రిక మిస్సింగ్ కేసు స్థానిక కోర్టులో విచారణకు రానుంది. ఆ కేసు ఫైల్ చేసింది కూడా ఈ హరీషే. కానీ ఈ లోపే చనిపోయిందని తెలియడంతో పోలీసుల ముందే న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యాడు. ఇక పోలీసులు విచారణ ప్రారంభించగా మొత్తం కథ బయటకొచ్చింది. అయితే ఈ హరీష్ చౌదరికి ముందే ఓ పెళ్ళైంది, కానీ అతని భార్యతో దూరంగా ఉంటున్నాడు. సరిగ్గా ఆ టైంలోనే ఇంటర్మీడియట్ చదువుతున్న చంద్రిక ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. వేగంగా ఇద్దరు ప్రేమలో కూడా పడ్డారు. దాదాపు ఏడాది పాటు రహస్యంగా ప్రేమించుకున్నారు చంద్రిక హరీష్. ఈ చంద్రిక చదువులో టాపర్, కానీ ఓ పెళ్లైన వ్యక్తికి పడిపోవడం అనేదే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. ఇంటర్మీడియట్ లో ఆమెకు 94% మార్కులు వచ్చాయి. నీట్ లో కూడా మంచి ర్యాంక్ సాధించింది. MBBS లో జాయిన్ అయ్యేందుకు మంచి కాలేజ్ వెతుక్కుంటోంది. కానీ ఓ రోజున ప్రియుడి బైక్ పై తిరుగుతూ తన బాబాయికి కనిపించింది. దీంతో ఇంటికి వచ్చిన తర్వాత రహస్యంగా చాట్ చేస్తూ మాట్లాడుతున్న కూతురుపై నిఘా పెట్టాడు తండ్రి సుధాబాయ్ పటేల్. ఇటు పరువు తీస్తున్న చంద్రికను కంట్రోల్లో పెట్టాలని కోపంతో తన అన్నకు కూడా కోపం వచ్చేలా చేశాడు శివబాయ్ పటేల్. ఖచ్చితంగా లవర్ తోనే తిరుగుతుంది, వాడి నడుం పట్టుకుని బైక్ మీద కూర్చుంది, ఇది అసలు పద్ధతే కాదు, ప్రేమలు వద్దని చెప్పాలని హెచ్చరించాలన్నాడు. కానీ చంద్రికతో గొడవ పెట్టుకుంటే పరువు పోతుంది కాబట్టి వెంటనే పెళ్లి చేసేద్దామని ఇద్దరు సోదరులు భావించారు. చంద్రికకు వేగంగా ఓ సంబంధం చూసేశారు. భారీ కట్న కానుకలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇక MBBS సీటు కూడా వస్తుందని తెలియడంతో సంబంధం కుదిరింది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అహ్మదాబాద్ లో పనిచేస్తున్నాడు. ఇదే విషయాన్ని చంద్రికకు చెప్పాడు తండ్రి. కానీ తను చదువు పూర్తయ్యాక చేసుకుంటానని బొకాయించింది. వెంటనే ఆమె ఫోన్ లోని చాటింగ్ ని ఫోటోలని చూపించి, ఇదేనా నీ చదువు, మాకు తెలియదు అనుకుంటున్నావా అని చంద్రికను చితక్కొట్టాడు తండ్రి. అప్పుడు చంద్రిక తన మనసులోని మాటను బయట పెట్టేసింది. తన పేరు హరీష్, ఆ వ్యక్తినే నేను ప్రేమించాను, అతనిలో పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆమెను బాగా హింసించి గదిలో బంధించారు. అయితే 3 రోజుల తర్వాత చంద్రిక తాను మీరు చెప్పినట్లే వింటానని చెప్పింది. దీంతో వదిలేశారు. కానీ చంద్రిక తెలివిగా తన ప్రియుడి దగ్గరకు పారిపోయింది. రహస్యంగా ప్రియుడితో సహజీవనం చేయటం మొదలుపెట్టింది. కానీ చంద్రిక తండ్రి మిస్సింగ్ కేసు పెట్టాడు. దీంతో పోలీసులు ప్రియుడితో సహజీవనం చేస్తున్న చంద్రికకు సర్ది చెప్పారు. పైగా అప్పుడే 18 ఏళ్లు నిండాయి. ఇదే క్రమంలో హరీష్ కు అప్పటికే పెళ్లైందని తెలిసింది. దీంతో కుటుంబ సభ్యులు చంద్రికను బ్రతిమలాడారు. కానీ ఆమెకు హరీష్ ను తప్ప వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అతనిపై 2 పాత కేసులు కూడా ఉన్నాయి. పోలీసులు విచారణ చేసి అతన్ని జైలుకు పంపారు. ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు హరీష్. కానీ తన ప్రియురాలని కలుసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. తాను ఒంటరిగా వెళ్తే చంపేస్తారు, చట్టపరంగానే ఆమెకు దగ్గర కావాలనుకున్నాడు. జైలు నుంచి వచ్చిన 3 రోజులకే జూన్ 21, 2025న తన ప్రియురాలు కనిపించడం లేదని, పోలీసులు సాయం చేయడం లేదు, మిస్సింగ్ కేసు పెట్టినా పట్టించుకోవడం లేదని హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశాడు. జూన్ 27న ఈ కేసు విచారణకు రానుంది.
అయితే అప్పటికే సంబంధం చుట్టంతో పెళ్లికి ఒప్పుకోవాలని చంద్రికను కొట్టడం బెదిరించడం చేస్తున్నారు కుటుంబ సభ్యులు. కానీ ఆమె వినడం లేదు. రెండో పెళ్ళైనా సరే తనకు హరీష్ మాత్రమే కావాలని చెప్పడం మొదలు పెట్టింది. పెళ్ళైన వాడితో లేచిపోతే తమ పరువు పోతుందని తండ్రి బాబాయిలు పగబట్టారు. మరోవైపు కోర్టు హీరం గురించి తెలిసింది. ఈ లోపే చంపి పరువు కాపాడుకోవాలనుకున్నారు. బాగా ధనవంతులైన కుటుంబం కావడంతో వారికి కూతురు ప్రాణం కంటే పరువే ముఖ్యమనుకున్నారు. ఆమెది చిన్న వయసు, అర్థం చేసుకోలేని మనస్సు. కానీ పెద్దవాళ్ళు తెలివిగా వ్యవహరించాల్సిన విషయంలో తొందరపడ్డారు. ప్రేమతో ఉన్నట్లు నటించారు. కుటుంబ సభ్యులు ఆమె చనిపోయే ముందు అన్ని సపర్యలు చేశారు. కానీ తండ్రి మత్తు పౌడర్ ను ఆమె తినే భోజనంలో తాగే నీళ్ల బాటిల్లో కలిపేశాడు. ఇది తెలియక తిన్న చంద్రిక స్పృహ కోల్పోయి మత్తులోకి జారుకుంది. అయితే గదిలోనే పడుకున్న చంద్రికను ఎలా చంపాలని ప్లాన్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. సరిగ్గా 4 గంటల తర్వాత చంద్రికకు మెలకువ వచ్చింది. వెంటనే ఫోన్ తీసుకుని తన పిరిడికి మత్తులోనే మెసేజ్ పెట్టింది. తనను కాపాడమని వేడుకుంది. తనను చంపేస్తారు, ప్లీజ్ వచ్చి తీసుకుపోమని వేడుకుంది. అయితే ఆమె అలా చేస్తుండడంతో తండ్రి దూరం నుంచి చూశాడు. ఆయనకి విపరీతమైన కోపం వచ్చేసింది. ఆ వెంటనే కోపంలో చంద్రిక తండ్రి సుధాబాయ్ పటేల్ తన ఇద్దరు తమ్ముళ్లతో కలిసి గొంతుకు చున్ని బిగించి హత్య చేశారు. ఆ తర్వాత చీరతో కట్టి ఫ్యాన్ కు వేలాడదీశారు. తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకుందని పక్కింటి వారిని పిలిచి హంగామా చేసి ఏడ్చారు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని చనిపోయిందని నమ్మించారు. అందరూ కూడా నిజమే అనుకున్నారు. ఎందుకంటే వారిది హత్యలు చేసే కుటుంబం కాదు, చాలా పరువును కాపాడుకునే ఫ్యామిలీ. ఇక ఈలోపే వేగంగా అంత్యక్రియలు చేయడం మొదలు పెట్టారు. కానీ తన ప్రియుడికి ముందే మెసేజ్ పెట్టడంతో అతనికి విషయం తెలిసిపోయింది. ఆమెది ఆత్మహత్య అని గ్రామంలో వాళ్ళు కూడా చెబుతున్నారని చెప్పగా అది హత్యనని హరీష్ పోలీసులతో వాదించాడు. మీరు విచారణ చేస్తే తెలుస్తుంది. బంధువులు ఎవరూ లేరు, కేవలం 10 మంది ఎలా అంత్యక్రియలు చేస్తారని పోలీసులను వేడుకున్నాడు. దీంతో పోలీసులను విచారణ చేయగా కుటుంబ సభ్యులు తడబడ్డారు. పైగా ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆర్ఎంపీనైనా పిలవాలి కదా, పిలవలేదు. ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. దగ్గరి బంధువులకు కూడా చంద్రిక చనిపోయిన విషయమే తెలియదు. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది. విచారణ చేస్తుండగానే చంద్రిక తండ్రి సహా ఇద్దరు సోదరులు కూడా పారిపోయారు. చివరకు పోలీసులు చంద్రిక తండ్రిని పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయగా పరువు కోసం తామే చంపేశామని ఒప్పుకున్నారు. పెళ్లైన వాడు నేరస్తుడిని పెళ్లి చేసుకుంటానంటోంది. నా కూతురు పెద్ద డాక్టర్ అవుతుందనుకున్నాను. కానీ ఓ నేరస్తుడు ప్రేమ పేరుతో మోసం చేశాడు. మేము చెప్పినా ఆమె వినలేదు. పరువు కాపాడుకునేందుకు హత్య చేశాం. తన కూతురు లేచిపోయిందంటే నా కుటుంబంలో, బంధువుల్లో, కాలనీల్లో నాకు పరువు ఉండదు. కూతురు కంటే పరువే ముఖ్యమనుకున్నాడు సైకో తండ్రి. ఈ ఘటన గుజరాత్ లో ఇప్పుడు సంచలనం సృష్టించింది. మరికొద్ది రోజుల్లోనే ఎంబీబీఎస్ లో జాయిన్ కావాల్సిన చంద్రిక తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడింది. మూర్ఖంగా పెళ్లి చేసుకుంటానని మారాన్ చేసింది. తండ్రి చేతిలో హత్యకు గురైంది. ఇక్కడ ఆమెది కూడా తప్పే. చదువుకునే వయసులో ఓ నేరస్తుడు పెళ్లైన వ్యక్తితో ప్రేమ అనేది నిజమైన లవ్ కాదు. ఇక అమాయకురాలని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపాడు నీచుడు. ఇటు కూతురుని జాగ్రత్తగా దారిలోకి తెచ్చుకోవాల్సిన తల్లిదండ్రులు పరువు పేరుతో చంపేశారు. డాక్టర్ కావాల్సిన చంద్రిక కన్నవారి చేతిలోనే ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. మరి ఈ స్టోరీపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.